హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో దోశలు అనేవి చేసుకుని ఫ్యామిలీకి పెట్టొచ్చు. ఎలాంటి మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేదండి. సింపుల్గా 1 కప్పు బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా స్పాంజ్ లాంటి దోశలు అనేవి వేసి చూపించబోతున్నాను. చూడగానే నోరూరించేలా, అప్పటికప్పుడు చేసుకొని తినాలి అని అనిపించేలా రుచికరమైన వంటల్ని చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నిండా బొంబాయి రవ్వని, 1/2 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. వాటిని వేరు గిన్నెల్లో వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోయండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా, కడుగుదాం. బొంబాయి రవ్వ నిండా కూడా వాటర్ పోయండి. రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకొని బ్యాటర్ గట్టి పడుతుంది కదా, కొంచెం ఎక్కువగానే వాటర్ని పోయండి. అలాగే అటుకుల్లో కూడా ఎక్కువగా వాటర్ని పోసి బాగా కడిగి ఏదైనా స్ట్రైనర్తో కానీ క్లాత్తో కానీ వడకట్టండి. వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసి అటుకులన్నీ కూడా నీట్గా వస్తాయి. ఇలా వాటర్ పక్కన పెట్టేసుకుని కడిగి పెట్టుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వాటిలో 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుని పెరుగంతా కూడా అటుకుల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఈ గిన్నెలకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇవి నానే లోపుగా మనం దోశల్లోకి చట్నీ అనేది చేద్దాం. రవ్వని కూడా ఒకసారి అడుగు నుంచి పై వరకు గరిటెతో బాగా కలుపుకుని మూత పెట్టుకుని నానపెట్టండి. ఈ లోపుగా మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు తీసుకుని పచ్చిశనగపప్పుని, మినపప్పుని తీసుకోండి. పొట్టు మినపప్పు అయినా పర్లేదు, గుళ్ళు మినపప్పు అయినా పర్లేదు. అలాగే జీలకర్రని, వెల్లుల్లి రెబ్బల్ని, మెంతుల్ని కూడా చిటికెడు తీసుకుని, ధనియాలు కూడా తీసుకుని, చింతపండుని కూడా తీసుకోండి. 2 టమాటాలు కూడా తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కావలసిన పదార్థాలు చూసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పుని, మినపప్పుని వేసుకోండి. 2 కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని వాటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని, ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని, 2-3 వెల్లుల్లి రెబ్బల్ని, చిటికెడు మెంతుల్ని కూడా తీసుకుని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు వరకు వేసుకుని ఆయిల్లో బాగా కలుపుకుంటూ మగ్గించండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుని చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కలుపుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు బాగా కలపండి. గరిటెతో ఇలా కలుపుకుంటూ మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర కాడల్ని వేసుకోండి. కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవచ్చండి, కానీ కాడలు కూడా చట్నీలో యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని అన్నీ కూడా లైట్గా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను. ఈ లోపుగా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని, బొంబాయి రవ్వని చూద్దాం. రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వచ్చింది. అలాగే అటుకులు కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుని గట్టిపడ్డాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 కూడా జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలండి. బాగా నానిన అటుకులు బొంబాయి రవ్వే కాబట్టి ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి. వాటర్ నేను చూపించిన విధంగా కొంచెంగా యాడ్ చేసుకోండి. బాగా నలిగిన తర్వాత
బ్యాటర్కి తగ్గట్టుగా, కావాలంటే వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అటుకులు కూడా బాగా నాని ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి. ఇలా పిండి బాగా రుబ్బిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అటుకుల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. దీనిలోకి మీ రుచికి తగ్గట్లుగా ఉప్పుని వేసుకుని కొంచెంగా వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి. ఒక గరిటెలోకి కొంచెంగా పిండిని తీసుకుని సాల్ట్, వంట సోడా కూడా బాగా కలిసేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి గరిటెతో బాగా కలుపుకుని ఈ గరిటెడు పిండిని కూడా పిండి మొత్తానికి కలిపి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండిని బాగా కలపండి. విస్కర్తో కానీ గరిటెతో కానీ పిండిని బాగా కలిపి పిండి ఒకసారి రుచి చూసుకుని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గించాం. అలాగే దోశలకు కావాల్సిన పిండిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ముందుగా చల్లారి పెట్టుకున్న చట్నీ దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ముందుగా వాటర్ అనేవి అసలు పోయకుండా పప్పులు అనేవి బాగా నలగాలి. నలిగిన తర్వాత కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకుని చట్నీని జారుగా కానీ కొంచెం గట్టిగా కానీ మీ రుచికి మీ టేస్ట్కి తగ్గట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నలిగిన చట్నీకి పోపు వేసుకుందాం. చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటే ఇంకా చట్నీ అంతా కూడా పక్కన పెట్టుకుని చట్నీకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. కచ్చబచ్చగా దంచి వేసుకుని పోపు గింజల్ని కూడా వేసుకోండి. శనగపప్పుని, మినపప్పుని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా పోపులో కలుపుకొని పోపు అంతా చట్నీలో కలిసేంత వరకు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చట్నీ కళాయి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పై దోశ పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని రుబ్బి పెట్టుకున్న పిండి నుంచి 2-3 గరిటెల పిండి వరకు పెనంపై వేసుకోండి. మనకి ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవచ్చండి. ఈ పిండి సెట్ దోశలకి పనికొస్తుంది. అలాగే పేపర్ దోశలు ఉంటాయి కదా, పల్చటి దోశలకైనా క్రిస్పీ దోశలకైనా కూడా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకుని ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా మగ్గించి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రవ్వ దోశల్ని, అటుకుల దోశల్ని ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించే రుచికరమైన వంటల్ని చూపిస్తున్నాను కదా. మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.